నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గతంలో షేర్ మార్కెట్ పేరిట మక్తల్ పట్టణంలో ప్రజలను మోసం చేసి పారిపోయిన షేక్ సుబానీని నెల్లూరు జిల్లా కావలిలో 5 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో దాదాపుగా 100 నుండి 200 కోట్లు షేర్ మార్కెట్ పేరుతో ₹1,00,000 10 నుండి 20,000 రూపాయలు వడ్డీ ఇస్తానంటూ మోసం చేసి 2021 సంవత్సరంలో నిందితుడు పారిపోయాడు. మక్తల్ పట్టణ పరిసర గ్రామ ప్రజలు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి భూములు అమ్మి తాలిబొట్లు తాకట్లు పెట్టి పండ్ల వ్యాపారాలు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి మోసపోయారు. 5 రోజుల క్రిందట నెల్లూరు జిల్లా కావలిలో పోలీస్ కస్టడీలో సుబానీ ఉన్నట్లు విషయం తెలుసుకున్న ప్రజలు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పోలీస్ స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకుని పోలీసుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వీరికి మద్దతు తెలిపి తగిన న్యాయం చేస్తానని అక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. మనకు న్యాయం చేయాలి. 5 రోజులైంది మేము అక్కడ పోయి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా 4 సంవత్సరాల నుంచి మేము అని చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ 100 నుంచి 200 కోట్ల రూపాయలు నష్టపోయినాం. కానీ అక్కడ అవును సార్, ఇక్కడ ఇంతమంది మాతోటి ఫస్ట్ జరిగింది. అది ఇదంతా పోలీసుల నిర్లక్ష్యమే. ఆ రోజే కానీ పోలీసు వాళ్ళు సగం సరైన సమయం తీసుకొని అరెస్ట్ చేసిండే ఇంతవరకు అరెస్ట్ అయిపోతుండే. వాళ్ళ పైన కేసులు పెడితే కూడా ఇంతవరకు కేసు లేదు పోలీసు లోపల. నేను రీసెంట్ గా 4 months బ్యాక్ వచ్చి ఎస్ఐ గారిని అడిగినా, నేను ఆ కేసు క్లోజ్ అయిపోతుందని చెప్పి నాకు అక్కడ పట్టిండు. చదువుకునే ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి బాధితులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. సుబానీ బాధితులకు న్యాయం చేయాలి. అయితే అక్కడ ఉన్నాడు అంతవరకు మీరు ఇప్పుడు మీడియా సోదరులు వినాల్సిన బాధ్యత ఒకటి ఏముంది అంటే, డైరెక్ట్ చెప్తున్నారు అక్కడ పోతే పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం పైసలు వాళ్ళు అంతా పంచుకున్నాక ఇక్కడ తెచ్చి ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోయినప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా సార్. అక్కడ పోయి మేము అడిగితే ఏమన్నారంటే ఇక్కడ కూడా ఫీజ్ అవుతుంది. ఈ 5 లక్షల దగ్గర నాకేమి ఇస్తావని అడిగిన. అంటే నువ్వు ఇంత తాతరు పెట్టావు కాబట్టి నాకు నువ్వు అట్లా పెట్టిన కొరకు నీ ఎవరు అడగలేదు, ఇన్ని లక్షలు పెట్టేవారు అడగలేదు, నీకు బంగారు ఇస్తా అంటే అన్నాడు. బంగారు ఇస్తా అంటే బంగారు 5 లక్షలు పెట్టుకొని నీకు బంగారు ఇస్తా అన్నావు కదా, ముందు బంగారు ఇచ్చిన తర్వాత 5 లక్షలు పెడతా అన్న. 5 లక్షలు పెట్టిన తర్వాత బంగారు ఇస్తా అంటే అన్నాడు. 5 లక్షలు పెట్టిన తెచ్చి ముందర ఉంగరాలు పోసిండు. ఉంగరాలు పోసిన తర్వాత ఏమైంది, నాకు ఉంగరాలు వద్దు అన్న, నాకు పథకం కావాలని అడిగిన. అంటే బంగారు వేస్తా అంటే బంగారు నాకు అవసరం లేదు, నాకు పథకం కావాలంటే నేను సోమవారం మంగళవారం మాంతది, మంగళవారం నాడు పోతాను, బుధవారం నాడు తెచ్చిస్తానే అన్నాడు. సరే అని ఒప్పుకొని కలిసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసరాడు మంగళవారం నన్ను వస్తున్న ఫరారు అయిపోయింది సార్. ఫరారు అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పేపర్ సెటిల్మెంట్ చేసి అడిగిన సార్ దరఖాస్తు పెట్టాను. కనుక్కొని కాసి పట్టుకొని కాసి పైసలు డబ్బులు ఇస్తాం బాబు అని చెప్పింది జరిగింది. న్యాయం చేయాలి, చాలా మందికి న్యాయం చేయాలి, మన పైసలు మనకి ఇప్పియాలి. మన మక్తల్లో ఇంతకుముందు మనం కంప్లైంట్ ఈయనకి వస్తే అప్పుడు మాత్రం ఏం ప్రూఫ్ లేదు, అది లేదని చెప్తే మనం వచ్చి చెప్తే మనకి అప్పుడు పట్టించుకోలేరు. ఇప్పుడు మనం ఆడ కావిలిలో ఉన్నారని మనకు న్యూస్ వస్తే మనం వాడికి పోయిన తర్వాత మనం ఆడ మాట్లాడి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉందని చెప్తే కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. మనకి న్యాయం చేయాలి, మా అందరికీ చాలా మంది మేము పరేషాన్లో ఉన్నాం. ఇది నాది.
నమస్తే మీడియా సోదరులకు. ముఖ్యంగా ఇక్కడ 2018లో సుబాని అనే వ్యక్తి మక్తల్కి రావడం జరిగి ఉన్నది. ఆ వ్యక్తికి కార్తీక్ అనే వ్యక్తి ఇక్కడ మక్తల్లో పరిచయం చేపించడం జరిగి ఉన్నది. ఇక్కడ వచ్చి వాళ్ళ పిల్లలు చెప్పుల దుకాణంలో పనిచేసేది ఒక 6 నెలలు. దాని తర్వాత వాళ్ళు చెప్పుల దుకాణం షాప్ పెట్టడం జరిగి ఉన్నది. దాని తర్వాత మెల్లగా షేర్ మార్కెట్ అని ఓపెన్ చేసి ఇక్కడ పేద ఉన్న కూరగాయలు అవి ఇవి అమ్మేటోళ్ళతోటి ఒక 50,000 రూపాయలు పెడితే 5,000 ఇవ్వడం స్టార్ట్ చేసి ఒక సంవత్సరం వరకు వాళ్ళకు అట్లా ఇస్తూ మళ్ళీ 1,00,000 రూపాయలకు 10,000 అని చెప్పి స్టార్ట్ చేసి దాని తర్వాత పోయి ఈరోజు ఇక్కడ ఉన్న మన మక్తల్ చుట్టుపక్కల ఇక్కడ అందరికీ దగ్గర 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఆయన మోసం చేసి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగి ఉన్నది. 2021కి ఇప్పుడు వరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మేము 5 రోజుల ముందు నెల్లూరులో కావులి అనే ఊరిలో ఆయన ఉన్నాడని తెలిసినాక మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక అక్కడ దొరికిండ్రని మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉన్నాక మేము అక్కడ ఉన్న డిఎస్పీ గారితో ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి మాట్లాడిచ్చడం జరిగింది. ఇక్కడ ఉన్న సిఐ గారితో మాట్లాడియడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఎస్ఐ గారికి మేము కలవడం జరిగి ఉన్నది. కానీ ఈరోజు వరకు ఆయనకు తెస్తారని ఎవరూ మాకు హామీ ఇవ్వడం లేదు, ఆయనకు తీసుకురావడం లేదు. ఎందుకంటే ఫస్ట్ జరిగింది మోసం మా మక్తల్లో 100 నుంచి 200 కోట్ల రూపాయలు వేసుకొని పోయిండు. అక్కడ రికవరీ జరుగుతుంది, ఆయనకు అక్కడ పెట్టుకొని ఇంట్రాకేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు ఆయనకు తీసుకొని వచ్చి ఇంట్రాకేషన్ చేసి మా ఏదైతే పైసలు పోయినాయి ఆ పైసలు ఇప్పియాలని మేము పోలీస్ సిబ్బందికి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ వెళ్ళినాక మాకు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము ఫోన్ చేసి చెప్పిన ఎంబడినే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మళ్ళీ పోయి మేము అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మాట్లాడితే మాకు అక్కడ మీడియా ముందర పెట్టి అక్కడ అందరు మీడియాతో మాట్లాడించి అక్కడ ఉన్న డిఎస్పీ గారితో మాట్లాడించి ఎస్ఐ గారితో మాట్లాడించి సిఏ గారితో మాట్లాడించి